దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గత బైబిల్ తరగతిలో రానున్న తీర్పులు అనే ప్రాముఖ్యమైన అంశంలో క్రీస్తు న్యాయపీఠం అనే సంగతిని గురించి మన కొద్ది విషయాలు వినడానికి ప్రభువారు సహాయం చేశారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనాన్ని మన ప్రారంభములో చదువుకొని దేవుని తీర్పులు, బైబిల్ గ్రంథంలో ప్రముఖంగా కనబడుతున్న దేవుని తీర్పులు అనే సంగతులు మనం వినగలిగాం. భూమి మీద ఆయన తీర్పులు అనేకం కనబడతాయి. ఆయన అందరి మీద తాను తీర్చిన తీర్పులు, ప్రముఖంగా 7 తీర్పులు బైబిల్ గ్రంథంలో మనం చూసాం. అందులో 5వ తీర్పే క్రీస్తు న్యాయపీఠం. ఆ వివరాలన్నీ మరలా నేను చెప్పట్లేదు, కానీ అవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. క్రీస్తు న్యాయపీఠం గురించిన ప్రస్తావన కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో సహోదరులకు తీర్పు తీర్చే విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఒక శ్రేష్టమైన మాట తెలియజేయబడతా ఉంది. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. తల వంచి ప్రభు సహాయం కొరకై చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, కరుణా సంపన్నుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. మా జీవిత కాలాన్ని మీరు పొడిగింప చేయగా మరొక బైబిల్ తరగతిలో మీ పిల్లలుగా మీ వాక్యం వినడానికి మేమందరం చేరి వచ్చాం. దేవా, మీ వాక్యము ఎంతో తేటగా మీరు మాకు బోధపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. మీ పాదముల చెంత కూర్చొని దేవా, మేము శ్రద్ధగా మనసు పెట్టి మీ మాటలు ఆలకించినప్పుడు వాటిని తేటగా మీరు మాకు బయలుపరిచే దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రం. ఆ రీతిగా ఈ బైబిల్ తరగతిలో ఇంతకాలం, ఇన్ని ఏండ్లుగా అనేక సంగతులు మేము నేర్చుకోవడానికి, దేవా, నేర్చుకున్న సంగతులు మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి, వాక్య జ్ఞానము చేత మీకు నమ్మకస్తులుగా మేము బ్రతకడానికి, లోకములో సాక్షులుగా మేము జీవించటానికి మీరు సహాయపడుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ పాదసన్నిధికి చేరి వచ్చి మీరు మాకు అనుగ్రహించబోతున్న మీ మాటలు మేము చదువుకున్నాం. అందులోని సంగతులు తేటగా మీరే మాకు బోధపరచాలి. మాకున్న జ్ఞానం, మాకున్న తెలివి ఏమాత్రం సరిపోదయ్యా. మీరు సహాయం చేయకపోతే ఏది మేము గ్రహించలే. ఆ రీతిగా మీరు మాకు సహాయపడి మీ వాక్యాన్ని మేము ఎరుగుట ద్వారా ప్రభువా, మా జీవితాలను మేము మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచుకునే రీతిగా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ, చేరువచ్చిన మేమందరము నాయన మనస్సు పెట్టి మీ మాటలు ఆలకించటానికి మీరే కృప చూపుదురని రక్షకుడు విమోచకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, గత బైబిల్ తరగతిలో మనము క్రీస్తు న్యాయపీఠం అనే ప్రాముఖ్యమైన సంగతిని ప్రారంభించుకున్నాం. క్రీస్తు న్యాయపీఠం అనే ఆ అంశంలో దాదాపు 7 సంగతులు ఇమిడి ఉన్నాయి. 7 సంగతులు మనం తెలుసుకోవలసిన వారుగా ఉన్నామని, అందులో ఒక 3 సంగతులు గత వారం మనం వినగలిగాం. ఆ 3 సంగతులు మాత్రమే కాకుండా దేవుడు భూమి మీద విధించిన తీర్పుల వివరాలు కూడా మనం వినగలిగాం. దేవుడు తనను అంగీకరించిన ఆయన ప్రజలైన విశ్వాసులను ఆయన తన ఎదుట నిలబెట్టుకోబోతున్నాడు. తెస్సలోనిక పత్రికలో ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి ఆ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఎఫెసులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం గమనిస్తే,
25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాలు మనం గమనిద్దాం. చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 27 వచనం చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ప్రభువారు కలిగి ఉన్న ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం. ఆయన సంఘమును సంపాదించటానికి తన ప్రాణాన్ని పెట్టాడు. లోకములో మనమందరము పాపాత్ములమై మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా, ఘోరమైన నరకాగ్నికి మనం వెళ్ళవలసిన దుస్థితిలో మనం ఉండగా, దైవోగ్రతకు పాత్రలమై ఉండగా, ఆ శిక్ష నుండి మనకు విడుదల కలిగించటానికి, ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించటానికి, దేవుని ఉగ్రతను తన మీద తాను భరించటానికి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచుకొనకుండా, అది విడిచిపెట్టి రక్తమాంసాల్లో పాలువాడగే లోకాన్ని దిగివచ్చి ఆయన ఏ పాపము చేయనివాడుగా, ఏ పాపం ఎరగనివాడుగా, పాపరహితుడుగా ఆయన లోకంలో జీవించి మనందరి పాపమును తన మీద తాను భరించి ఆ పాపానికి వచ్చే శిక్షను తాను భరించిన వాడుగా లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. యేసు ప్రభు వారు మన బదులుగా ఆయన శిక్ష అనుభవించడం చేత మన జీవితాలకు పాప క్షమాపణ దొరికింది. మనం ఇప్పుడు రక్షించబడిన వారుగా ఉన్నాం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన దగ్గర పాపాన్ని సంపూర్ణంగా ఒప్పుకున్నారో వారి జీవితాలు క్షమించబడ్డాయి. వారు దేవుని పిల్లలుగా చేయబడ్డారు. దేవుని పిల్లలుగా చేయబడిన మనం ఈ లోకంలో మనము జీవిస్తూ ఉండగా ఒకానొక దినాన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువారు మనలందరినీ తన ఎదుట తాను నిలబెట్టుకోవాలని తాను ఇష్టపడుతున్నాడు. మనమందరం ఆ ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. అందుకే కొరింథీ పత్రిక మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో అదే సంగతి మనం చూడగలుగుతున్నాం. మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మన స్థితి, మన పరిస్థితి ఏ రీతిగా ఉండాలో, ఆ ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో అనే సంగతిని మనం ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఆ వచ్చిన భాగాల్లో 3 సంగతులు ఉన్నాయి చూడండి. ఆయన తన ఎదుట మనల్ని ఎట్లా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు చూడండి. నంబర్ 1 ఏం రాయబడింది అక్కడ? ఏమని రాయబడింది? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. రెండోది పరిశుద్ధమైనది గాను, మూడోది నిర్దోషమైనది గాను, నాలుగోది మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలి. దేన్ని నిలబెట్టుకోవాలని? సంఘమును. సంఘం అంటే ఎవరు? రక్షించబడిన మనం. స్థానికంగా నందికొట్కూరులో ప్రభువును అంగీకరించిన వారు, స్థానిక సంఘానికి చెందిన వారు, సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరైతే ఉన్నారో దేవుని నమ్ముకున్నవారో వారందరూ కూడా సంఘమే. ఇది స్థానిక సంఘం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభుని అంగీకరించిన వారు కూడా సార్వత్రిక సంఘానికి చెందిన వారు. వీరందరినీ ఒక సంఘముగా తన ఎదుట తాను నిలబెట్టుకోవాలని తాను ఇష్టపడుతున్నాడు. 4 కోణాలు మనం చూస్తూ ఉన్నాం. కలంకము ముడత అటిది మరి ఏది లేని వారముగా, రెండవదిగా పరిశుద్ధమైనదిగా, మూడవదిగా దోషము లేని వారముగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని తాను అనుదినము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మన పాప క్షమాపణ కొరకై తను తాను అప్పగించుకున్నాడు కదండి. తను తాను అప్పగించుకున్నాడు. అయితే ఇక్కడ కూడా అప్పగించుకొని అనే మాట మనం చూస్తున్నాం. మరలా 27 వచ్చిన చివరి భాగంలో దాని కొరకు పరిశుద్ధపరచుటకై, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మొదట అప్పగించుకున్నది మన పాప క్షమాపణ కొరకై. ఆయన రెండవసారి మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన మొదటిసారి మనల్ని మన కొరకు అప్పగించుకున్నది మన పాప క్షమాపణ ఇవ్వడానికి. ఇక్కడ రాయబడుతున్న మాట, ఆయన మరలా తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకోసం? అక్కడ రాయబడిన మాటనే మనం ఊహించి చెప్పాల్సిన అవసరంలా, మనల్ని పరిశుద్ధపరచటానికి,
మనల్ని పవిత్రపరచటానికి ఆయన కల్వరిశిలలో చిందించిన రక్తము ద్వారా మనకు పరిశుద్ధతను తాను ఆపాదించాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన మనం ఆ పరిశుద్ధతలో కొనసాగడానికి యేసుక్రీస్తు వారు తన్ను తాను మన కొరకై అప్పగించుకున్నాడు. ఇప్పుడు ప్రభువారు చేస్తున్న కార్యం ఏంటి? ఆయన మన కొరకై తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఆయన స్థలాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. పత్రికల్లో రాయబడినట్లుగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎఫెసు పత్రికలో రాయబడినట్లుగా మళ్ళీ ఆయన పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు తన వాక్యము ద్వారా. ఇది మనం గమనించాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ప్రభువారు? ఇంత ప్రయాస ఎందుకు మన కొరకు పడుతున్నాడంటే, ఆయన తన ఎదుట మనం నిలబడినప్పుడు మనం ఎలాంటి కలంకము లేని వారముగా, పరిశుద్ధమైన వారముగా, దోషము లేని వారముగా, మనం మహిమ గల వారముగా కనబడాలి అని దేవుని యొక్క సంకల్పం, ప్రభువారి సంకల్పం. ఎంత శ్రద్ధ మన ఎడల కనపరుస్తున్నాడు మన ప్రభువారండి. మనం ఒకానొక దినాన ప్రభు దగ్గర మనం నిలబడతాం, మన ప్రత్యక్షం అవుతాం. మన ఉన్న రీతిగా మన ప్రత్యక్షం అవుతాం. ఆ ప్రత్యక్షం అవుతున్న ఆ సమయాన్నే, లేకపోతే ఆ స్థలాన్ని, లేకపోతే ఆ కాలాన్ని, లేకపోతే ఆ పరిస్థితిని క్రీస్తు న్యాయపీఠం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తు న్యాయపీఠం అనగా అర్థం ఏంటో మనం గత వారం చూసాం. న్యాయపీఠ కాలం ఎప్పుడు జరగబోతుంది అది అనే విషయాలు కూడా గత వారం మనం గమనించగలిగాం. మూడవదిగా ఏం చూసాం? న్యాయపీఠం ఉండే స్థలం. ఎక్కడ మూడవబోతుంది న్యాయపీఠం? ఒకే మాటలో చెప్పాలంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అంతేనండి మనం తెలుసుకున్నది గత వారం. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. చాలా మంది ఆలోచన అంటే ఆకాశ మండలం అంటారు. కానీ ఆకాశ మండలానికి ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న స్థలములోనే మనల్ని ఉంచుతాడా? లేకపోతే తాను ఎక్కడి నుండి అయితే వచ్చాడో అక్కడికి మనం తీసుకుని వెళ్తాడా? ఇక్కడ రాయబడిన మాట ప్రకారము మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన ప్రత్యక్షం కావాలి. ఈ న్యాయపీఠం అనేది ఆకాశ మండలం ఉంటుందా, పరలోకంలో ఉంటుందా? దాన్ని బట్టి గత వారం మనము ఒక విషయాన్ని తేల్చుకోగలిగాం. ఓకే, ఒక అభిప్రాయంలోకి రాగలిగాం. ఈ క్రీస్తు న్యాయపీఠం మీద ఎవరు న్యాయాధిపతి అన్న దగ్గర మనం ఆగాం కదండి. న్యాయాధిపతి ఎవరు? ఈ న్యాయపీఠం మీద న్యాయం తీర్చేవారు ఎవరు? మన చదువుకున్న 2 వచనాల్లో 2 మాటలు కనబడుతున్నాయి. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదివాం. 5వ అధ్యాయం 10వ వచనంలో ఎవరు కనబడుతున్నారు? అక్కడ క్రీస్తు కనబడుతున్నాడు. ఓకే, రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అని కనబడుతా ఉన్నాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠమా లేకపోతే దేవుని న్యాయపీఠమా అనే సంగతి దగ్గర మనం ఆగి ఆ విషయాన్ని వచ్చే వారం చెప్పుకుందామని ఈ వారం ప్రభు సన్నిధికి చేరి వచ్చాం. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారు చేసిన శిలువ కార్యము ద్వారా ఆయనకు అన్ని నామముల కంటే పై నామమును అనుగ్రహించాడు. యేసు ప్రభు వారు చేసిన శిలువ కార్యము ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారికి అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి ఆయన హెచ్చించాడు. ఎక్కడ రాయబడింది అన్నమాట? ఎక్కడ రాయబడింది? ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి తీసి చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం. ప్రతివాని నాలుకయు మహిమార్థమై ఒప్పుకున్నట్లును హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. దేన్ని బట్టి? ఆయన కల్వరిశిలలో చేసిన శిలువ యాగమును బట్టి. పై వచనాల సంగతిని మనం చూస్తాం. మరణం పొందినంతగా ఆయన విధేయత కనపరిచాడు కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు అనే సంగతులను మనం చూస్తాం. ఆయన శిలువ కార్యము చేసిన కారణం చేత యేసుక్రీస్తు వారి నామం అన్ని నామముల కంటే హెచ్చుగా హెచ్చించబడింది. ఇది శిలువ కార్యము ద్వారా ప్రభువారు పొందిన ఆధిక్యత. ఓకే, ఇప్పుడు తీర్పు తీర్చే సమయంలో ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన న్యాయబద్ధంగా బహుమానాలు ఇచ్చే ఆ సమయంలో ఆ న్యాయపీఠం మీద ఎవరు ఉంటారంటే 2 వచనాలు 2 మాటలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు అని, ఒకటి దేవుడు అని.
ఇక్కడ మనం గమనించవలసిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మనము ఈ ఈ ఈ పాయింట్ అనగా 4వ పాయింట్ను మనం తేటగా ఎక్కడ తెలుసుకోగలమంటే యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ న్యాయపీఠం మీద తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం ఇవ్వబడుతుంది అనే సంగతిని మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో దానికి జవాబు మనం చూడగలం. చూడండి, 21వ వచనం చదువుదాం. 21వ వచనం నుండి, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని ఏం చేస్తాడు? బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ఈ భాగంలో తీర్పు తీర్చుటకు సమస్తమైన అధికారమును తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? కుమారునికి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడైన ప్రభువారు మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఓకే, క్రీస్తు న్యాయపీఠం అనే ఆ మాటనే సరైన మాట. మళ్ళీ దేవుని న్యాయపీఠం ఎందుకు రాయబడింది అంటే, క్రీస్తు ఎవరు? దేవుడే, దేవుడు. ఆయన గురించి అదే రాయబడింది. ఓకే, కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీద క్రీస్తే మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయము తీర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయనే తీర్పు తీర్చటానికి యోగ్యుడు, ఆయనే సమర్థుడు, ఆయనకు మాత్రమే అధికారం ఇవ్వబడింది. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, మనల్ని ప్రేమించిన వాడే మనం లెక్క అడగడానికి ఆ యోగ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మన నిమిత్తమై అనుదినము విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువారు మన కొరకు చేస్తున్న విజ్ఞాపన కదండి. ఎందుకోసం చేస్తున్నాం మన కొరకు విజ్ఞాపన? మనం విజ్ఞాపన చేస్తాం. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? చాలాసార్లు విన్న పదమే. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం చేసేది. ఓకే, మన కోసం మనం చేసుకునేది కాదు విజ్ఞాపన. కానీ చాలా సందర్భాల్లో విజ్ఞాపన అని ఎవరి కోసం చేస్తుంటాం? మన కోసం చేసుకుంటుంటాం. అది విజ్ఞాపన కాదు, అది మన కోసం మనం చేసుకునే ప్రార్థన అవుతుంది. కాబట్టి విజ్ఞాపన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేస్తూ ఉండగా మనము ఈ లోకములో ఉండి మనం ఎవరి కోసం చేయాలి? మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం మనం చేయాలి. అది విజ్ఞాపన. మనము మొదటి శనివారం ప్రభు సన్నిధికి చేరి వస్తాం. ఎందుకోసం చేరి వస్తాం? విజ్ఞాపన చేయడానికి. కానీ మనం చేసే అంశాలన్నీ ఏంటి? అన్నీ మన కోసమే. కాబట్టి రేపు శనివారం మన విజ్ఞాపనలో మన కోసం చేసుకునేది ఉండకూడదు. మన అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరి కోసం విజ్ఞాపన చేయాలి. మన ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని పవిత్రంగా ఉంచటానికి, మనము నింద లేని వారముగా ఉండడానికి, మనలో కలంకము లేకుండా ఉండడానికి ఆ ప్రభువారు అనునిత్యం మన కొరకై తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు అప్పగించుకున్న వాడు మనం లెక్క అడగడానికి యోగ్యుడు. ఇప్పుడు పిల్లవానికి డబ్బులు ఇచ్చి పంపించాం, బజారుకు పంపించాం, సరుకులు తీసుకురమ్మన్నా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లెక్క ఎవరు అడగాలి? డబ్బులు ఎవరైతే చేతికి ఇచ్చారో ఆ వ్యక్తి అడగాలి. కాబట్టి మనం లెక్క అడగాలంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకే రక్తం కార్చినవాడు, మనం రక్షించినవాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు, మన విషయంలో ఆ శ్రద్ధ వహించిన మన ప్రభువారే యోగ్యుడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీద క్రీస్తే ఆయన మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ఇది 4వ సంగతి. ఇంతకు ఈ న్యాయపీఠం ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడింది? మనం చెప్పుకుంటూనే వస్తున్నాం కదండి. ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడిన న్యాయపీఠం? కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఇంతవరకు మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో పైనుండి చదువుకుంటూ వద్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో పైనుండి మనం చదువుకుంటూ వద్దాం. మొదటి వచనం నుండి 10 వచనాల వరకు చదువుదాం. అక్కడ నేను చదువుతూ ఉంటాను, మీరు గుర్తించవలసిన ఒక పదం ఏంటంటే మాటి మాటికి వచ్చే పదం. ఓకే, మాటి మాటికి వచ్చే పదాన్ని మీరు గుర్తించండి. వీలైతే అండర్లైన్ చేయండి, మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మాటి మాటికి వచ్చే పదం.
మొదటి వచనం చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచ కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ 10 వచనాల్లో మాటి మాటి కనబడుతున్న పదం ఏంటి? మనము. నివాసమా? ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు ఉందన్న? 4 సార్లు. మనము అని ఎన్నిసార్లు ఉంది? 6 సార్లు ఉంది. ఓకే, మనము నివాసం. ఓకే, ఇప్పుడు మనం గమనించవలసిన ఒక మాట ఏంటంటే ఇక్కడ 10వ వచనంలో ప్రాముఖ్యంగా మనమందరము అని రాయబడుతూ ఉంది. అంటే ఈ మనమందరములో ఎవరెవరు ఉన్నారు? ఈ పత్రిక రాసిన కాలములో ఉన్న పౌలు ఉన్నాడు. తర్వాత ఇంకెవరున్నారు? పత్రిక ఎవరు రాశారండి? పత్రిక రాశారు, పౌలు రాశాడు, తిమోతి రాశాడు కదండి. మనం మొదటి వచ్చిన మాట మనం చూస్తాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సోదరుని తిమోతియును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అకయందంతనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయున్నది. ఇక్కడ మనమందరం అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, కొరింథీయులు ఉన్నారు, అకయలో ఉన్న వారందరూ కూడా ఉన్నారు. ఈరోజు చదువుకుంటున్న మనం కూడా ఉన్నాం కదండి. మనమందరం అనగా దేవుని నమ్మిన వారికి ఈ సింహాసనం లేకపోతే ఈ తీర్పు ఇది ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడింది అంటే మన గుడారము, మనము కదండి. మనము భారం భరించుచున్నాము, మనల్ని సిద్ధపరిచిన వాడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనమందరము అంటే ప్రభువును అంగీకరించిన వారి నిమిత్తం ఏర్పాటు చేయబడిందే ఈ న్యాయపీఠం. ఇది అన్యుల నిమిత్తం కాదు, ప్రభువును ఎరగని వారి నిమిత్తం కాదు, ప్రభువును ఎరిగిన మన కోసం. ఈ వచనాలు చదువుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ప్రాముఖ్యమైన లోతైన సంగతులు మనం గ్రహించవలసిన అవసరతలో మనం ఉన్నాం. చూడండి, మనం చదువుకుంటూ వస్తే భూమి మీద మన గుడారం అయిన ఈ నివాసం. గుడారమైన ఈ నివాసం అంటే ఏంటి? మన కలిగి ఉన్న ఇల్లా? దేహం, మన దేహం, ఈ మట్టి దేహం. భూమి మీద మన నివాసం ఇదే. ఈ దేహంలో మనం నివసిస్తున్నా. ఇప్పుడు నేను నివసిస్తున్నానంటే ఈ దేహం లేకుండా నేను నివసించలేను. ఇల్లు లేకుండా నివసించగలను, వస్త్రాలు లేకుండా నివసించగలను, అంతేనా? బ్రతకగలనా లేదా అండి? వస్త్రాలు లేకుండా, ఇల్లు లేకుండా బ్రతకగలనా లేదా? నేను ఉనికి కలిగి ఉండడానికి ఈ బాహ్య సంబంధం ఏది నాకు అక్కరలేదు, కానీ నాకు శరీరం ఉండాలి. ఈ శరీరం అనే ఈ గుడారములో నేను నివసిస్తున్నాను. అట్లే మనుషులుగా ప్రతి వారు ఈ శరీరమును గుడారం నివసిస్తున్నారు. ఇది శిథిలమైపోయేదే. ఈ గుడారము, ఈ శరీరం ఏదో ఒక దినాన కదండి, నల్లగొన్నా, తెల్లగొన్నా, ఎర్రగొన్నా, పచ్చగొన్నా, లావున్నా, సన్నగొన్నా, ఏ కులమైనా, ఎంత చదువుకున్నా, చదువు రాకపోయినా ఏదో ఒక దినాన ఈ గుడారం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఇది నామరూపాలు లేకుండా అయిపోతుందా? అట్ట ఉంటట్టుంది మీరు. నామరూపాలు లెక్క అయిపోతుందా లేదా? శిథిలమైపోతుంది ఇది.
అయితే అక్కడ శిథిలము కాని ఒకటి ఉంది. 5వ వచనం మొదటి భాగంలోనే, 5వ అధ్యాయం మొదటి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది. ఇది మట్టి దేహం, ఇందులో మహిమ ఏమాత్రం లేదు. కానీ పరలోకమున మనకు ఒక నివాసం ఉంది. ఇప్పుడు ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, వివరించను కానీ జ్ఞాపకం చేసి దాటి వెళుతాను. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని ఆలోచన చేయడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు అక్కడ ప్రభువారు నివాసాలు కడుతున్నాడా, స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడా? వాళ్ళ నివాసాలు అనేవి అక్కడ ఉన్నాయి, నివాసాలు అక్కడ ఉన్నాయి. కానీ ప్రభువారు చేస్తున్న పని ఏంటి? స్థలాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పరలోకమందు ఏముంది? మనకు ఒక నివాసం ఉంది అని ఎరుగుదుము. ఓకే, మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. ఎప్పుడు కనబడతాము? ఎప్పుడు కనబడతాము? ఓకే, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం, పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన, చూడండి అక్కడైనా పడింది, దీనిపైన ధరించుకొన అపేక్షించుచు ఇందులో మనం మూలుగుచున్నాం. ఒకానొక దినాన ఈ శిథిలం పోయే దేహం పైన శాశ్వతమైన నివాసాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఏంటది? అది కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాయమన్న మాట ఏంటంటే, మత్స్యమైనది ఏం ధరించుకుంటుంది? అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైనది దేని ధరించుకుంటుంది? అక్షయతను ధరించుకుంటుంది. ఈ ధరించుకొని పోయేది ఎక్కడ సిద్ధపరచబడుతూ ఉంది? పరలోకంలో సిద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు రాబోతాడో, ఆయన వస్తాడో, అప్పుడు సజీవులుగా ఉండే మనమందరం, నమ్మిన అందరు కాదు, ఇప్పుడు మందిరంలో కూర్చొని అందరూ మార్పు పొందుతారని చెప్పడంలో నేను, ఎవరైతే ప్రభువును అంగీకరించి ఆయన కొరకే పరిశుద్ధంగా జీవిస్తూ తమ రక్షణను కాపాడుకుంటూ ఉన్నారో, పాపం జోలికి వెళ్లకుండా జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నారో, వారందరూ ప్రభు వచ్చినప్పుడు ఒక్క రెప్పపాటున మనమందరం మార్పు పొందుతాం. ఇది జరగబోతున్న సంగతి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం అనేది దేవుని పిల్లల నిమిత్తమే అనే సంగతిని ఆ కింది వచ్చిన ప్రకారం మనం చూడాలి. అందులో చాలా సంగతులు ఉన్నాయి. ఓకే, మీరు సమయం దొరికితే 5వ అధ్యాయం మొదటి 10 వచనాలు కొంచెం మనసు పెట్టి ధ్యానం చేయండి. మనసు పెట్టి ధ్యానం చేయండి. కేవలం ఆ వచనాలనే ఒకటి 10-20 సార్లు చదవండి. ఏ దానికి ఒలిగిపోకుండా కేవలం ఆ వచనాలని 10-20 సార్లు చదివితే అందులో చాలా ఏమంటారంటే తేనె కంటే తీపైన పదార్థాలు అందులో ఉన్నాయి. క్రొవ్వు మెదళ్ళ కంటే అమోఘమైన బలమైన పదార్థాలు అందులో ఉన్నాయి. దాని గురించి ధ్యానం చేస్తే. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు మనము దేహం విడిచి ఎక్కడ వెళతాం? ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. అందుకే సదాకాలం మనం ప్రభుతో కూడా ప్రభునొద్ద మనం నివసిస్తాం. మనం నివసించే ఆ కాలములోనే దేవుడు మనల్ని తీర్పు తీర్చబోతున్నాడంటే మనల్ని లెక్క అడిగి మనకు శిక్ష విధించే తీర్పు కాదు అది. మన జీవితంలో ఏదైతే మనం జరిగించామో ఆయన న్యాయ ప్రకారంగా ఆయన ఆచి తూచి దానికి తగిన బహుమానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అది మనం చూడబోతున్నాం. ఓకే, కాబట్టి ఈ న్యాయపీఠం అనేది కేవలం నమ్మిన విశ్వాసులకు మాత్రమే. ఇది 5వ పాయింట్గా మనం గమనించవలసిన విషయం. 6వది మనం గమనిస్తే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఇంతకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు ఏ విషయాలు లెక్క అడుగుతాడు, ఏ విషయాలు ఆయన పరిగణలోకి తీసుకుంటాడు, ఆయన రెడ్ బుక్కులో ఏమేమి మాటలు ఉంటాయి. ఓకే, అంతేనండి. ఆయన బుక్కులో ఏమేమి మాటలు ఉంటాయి, మనల్ని ఏమేమి అడగబోతాడు ఆయన. ఇది మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి. మనము యేసు ప్రభు నమ్మక ముందు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతాడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మనం పూర్వ పాపాలు ఉన్నాయి కదండి, ప్రభు నిరగక ముందు మనం చేసిన పాపాలు, లోకంలో ఇష్టానుసారంగా జీవించిన జీవితం, ఇది న్యాయపీఠం ఎదుట మనము దేవుడు అడుగుతాడు మనల్ని? అడగడా? ఎందుకు అడగడు?
ఆ? మనము ఎప్పుడో దాని నుంచి విడుదల పొందాం. యోహాను సువార్త తీర్పు నుండి మనం ఎక్కడ దాటిపోయాం కదా, మరణములో నుండి జీవములోనికి. అక్కడ రాయమన్న మాట తీర్పు కూడా ఉంది కదండి అక్కడ. చదవండి, మరి పోయిన వారం చదువుదాం. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 24 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక. ఏ తీర్పు ఇది? మనుషులందరికీ, మనుషులు ఒక్కసారే మృతి పొందవలన ఆ మీదట తీర్పు జరుగును. మానవ జీవితాన్ని విషయంలో దేవుడు లెక్క అడగపోయే తీర్పు ఇది. ఈ తీర్పు మనుషులను నరకాగ్నిలోకి నెట్టివేసే తీర్పు. ఈ తీర్పు మనకు లేదు. యేసుప్రభువును నమ్ముకున్న వారికి తీర్పు లేనే లేదు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఎక్కడ రాయబడింది ఆ వచనం? రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ మన కంఠస్థం కావాలి, బాగా రెఫరెన్సులు కంఠస్థం కావాలి. ఐపీఎల్ టీములు కాదు, మన కంఠస్థం కావాల్సింది. వచనాలన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, క్రీస్తు యేసునందున్న వారముగా మనకి ఏ శిక్ష లేదు. దేవుడు మన పాపాన్ని క్షమించాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన రాయబడినట్లుగా మన పాపములు ఎంత దూరం చేశాడంట? తూర్పుకు పడమరకు ఎంత దూరమో. ఇంకా కనబడవు మన పాపాలు. ఇంకా మన పాపాలు, పూర్వ పాపాలు, ప్రభుని ఎరగక ముందు మనం చేసిన పాపాలు ఇక మనకు కనబడకుండా చేశాడు దేవుడు. మరొక వచనం రాయబడింది, వీపు వెనక తట్టు వేశాడట. మరొక వచనం రాయబడింది, సముద్ర అగాధములో మన పాపాలు వేశాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మన పాపాలు. కానీ ఒకడు మాత్రం అదే పనిగా జ్ఞాపకం చేస్తుంటాడు. ఎవడు? సాధ్యం. దేవుడు దాన్ని దూరం చేస్తే, తూర్పుకు పడమరకు దూరంగా చేస్తే, వీపు వెనక తట్టు కనబడకుండా వేస్తే, ఆ సముద్ర అగాధంలో వేస్తే, వాడు మాత్రం ఠింగుని వస్తాడు. ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తే, ఏంది ఇంతకుముందు చేసిన పాపాలన్నీ మళ్ళా చేయి అంటుంటాడు. కొంతమంది ఓడిపోయేవారు ఉంటారు, కొంతమంది గెలిచేవారు ఉంటారు. దేవుడు ఆయన మనలో తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు అంటే మన పాపాలను బట్టి కాదు, మనం చేసిన పాపాన్ని బట్టి కాదు. మన మీద ఏ శిక్షా విధి లేదు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:17లో పాపములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకో అన్నాడు. హెబ్రీ పత్రిక 10:17లో ఒకసారి వచ్చిన భాగం చదువుదాం చూడండి. ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోని అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను? 17వ వచనం. వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి మన పాపాలు జ్ఞాపకం చేయబడవు. కానీ క్రీస్తు న్యాయపీఠం పెడితే ఏ విషయాలు పరిగణలోకి తీసుకుపడతాయి? ఇది మనం తెలుసుకోవాలని తెలుసుకోకూడదా? చెప్పండి. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎవరికి చెప్పాలందరూ? ఎవరికండి? మనకే. కాబట్టి అక్కడ ఏమేమి దేవుడు అడగబోతున్నాడో మనము తెలుసుకుంటే మంచిదా కాదా? మంచిదా కాదా? ఏమడిగినా చెప్తాంలే అని అనుకుంటారా? ఏమేమి అడుగుతాడో తెలుసుకుంటే మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. అవి మన జీవితాల్లో ఎట్లెట్లో ఉన్నాయని మనం ఇప్పుడే పరీక్షించుకుంటాం. ఓకే, వరుసగా ఆ సంగతులు మనం గమనిద్దాం. అంటే బైబిల్ గ్రంథంలో ఫలానా విషయాలు మేము అడగబోతున్నా అనే విషయం ఎక్కడ రాయబల్లా. మళ్ళీ మీరు నాకు ఎక్కడ రాయబడిందన్న అది అడిగారు. కానీ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువు మనకు ఏదైతే చెప్పాడో, ఏదైతే మన జీవితాలకు కనబడాలని ఆశిస్తున్నాడో అవన్నీ ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. ఇప్పుడు విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత 7 సబ్జెక్టులు రాసిన తర్వాత సబ్జెక్టు ఏ సబ్జెక్టులు ఎట్లా రాశాడో ఎవరు అడుగుతారు? సబ్జెక్టు బోధించిన వారు అడుగుతారు. అంతేనండి? అడుగుతారా? అడగరా? ఇంట్లో తల్లిదండ్రులుగా మనము ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చి అడుగుతాం, పాస్ అయ్యాడు లేదని అడుగుతాం. కానీ చదువు చెప్పిన వారు మాత్రం చాలా ఆసక్తిగా నా సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకంటే వాళ్ళు టీచ్ చేశారు. మీరు చదవండి రా, ఇది నేర్చుకోండి అని వారు చెప్పారు కనుక ఆ విషయంలో వారు ప్రశ్న అడుగుతారు ఖచ్చితంగా. అట్లనే మన ప్రభు వారు ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనల్ని ఏమి చేయమని తాను చెప్పాడో, మన నుండి ఏదైతే ఆశిస్తున్నాడో అది ఆ ప్రభు వారు తప్పకుండా అడుగుతాడు. ఆయన మన నుండి ఆశించేది ఏంటి? చాలా సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. బ్రదర్ చార్లెస్ అనే ఒక భక్తుడు
ఆయన లేఖనాలు కొంచెం క్రోడీకరించి ప్రభు ఈ విషయాలు మనం అడగవచ్చు, ఎందుకంటే అవి మన నుండి ఆయన కోరుతున్నాడు అని కొన్ని సంగతులు ఆయన తెలియజేశాడు. ఆ విషయాలు మనం ఒక్కసారి వరుసగా చూసుకుంటూ వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకరు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఓకే, ఏం రాయబడింది అక్కడ? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. ఇది ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ వచన భాగాలను మనం పరిశీలిస్తే మన కొరకు, వినండి జాగ్రత్తగా, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువారు మన నుండి ఆశిస్తున్నది ఏంటంటే, ఈ లోకములో మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. ఆయన కొరకు సాక్షులుగా ఉండటం అంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన గురించి మనము ఇతరులకు చెప్పే సాక్షులుగా మనం ఉండాలి. ఇది ప్రభు మనను కోరుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. దాన్ని కొంత క్లారిటీగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మీరు మొదట చదివారు ఇంతవరకు? మొదట యెరూషలేములోను, ఆ తర్వాత యూదయలోను, ఆ తర్వాత సమరయలోను, ఆ తర్వాత బూదిగంతములో. ఇది 4 విభాగాలుగా కనబడుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా, ఆయన పిల్లలముగా మనము తప్పకుండా ఈ 4 ప్రదేశాల్లో మనం సువార్తకు సాక్షులుగా ఉండాలి. ఏ 4 ప్రదేశాల్లో? మొదట యెరూషలేములో, రెండోది యూదయలో, మూడోది సమరయలో, నాలుగోది బూదిగంతముల వరకు. ఓకే, ఇప్పుడు అలనాడు ఉన్న తన శిష్యులు ఎక్కడ ఉన్నారు? యూదయలో, యెరూషలేములో వారు ఉన్నారు. కాబట్టి వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వారు సాక్షులుగా ఉండాలి. రెండోది, వారు ఎక్కడ సాక్షులు ఉండాలి? యెరూషలేం ఏ ప్రాంతంలో ఉంది? యూదయ ప్రాంతంలో ఉంది. అంటే ఆ ప్రాంతంలో వారు సాక్షులుగా ఉండాలి. ఆ మూడోది ఏంటి? సమరయ. ఈ సమరయ యూదయ ప్రాంతానికి పొరుగున ఉన్న ప్రాంతం, అనగా పొరుగు ప్రాంతములో వారు సాక్షులుగా ఉండాలి. నాలుగోది ఏంటి? బూదిగంతములు, అంటే మిగతా స్థలాలు. ఇప్పుడు ఈ రాత్రి వేళ ప్రభు పాద సన్నిధికి వచ్చిన మనం, రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని అడగబోతున్నది ఏంటంటే, మీరు నాకు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉన్నారు అడుగుతాడు. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? యెరూషలేములో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? నందికొట్కూరులో ఉన్నాం. నందికొట్కూరులో మన ప్రభువు కొరకు మనము ఎలాంటి సాక్ష్యం కలిగిన వారుగా జీవించాం, ఆయన గురించి సాక్షులుగా ఎంతమంది ఎదుట మనం నిలబడ్డాం, ఇది ప్రభు అడుగుతాడు. మనం ఏ ఊర్లో అయితే నివసిస్తున్నామో, ఎక్కడ ప్రభును ఆరాధిస్తున్నామో, ఎక్కడ సంఘముగా మనం చేరి వస్తున్నామో, ఆ స్థలములో, ఆ పట్టణములో మనం సాక్షులుగా ఉన్నామా, ఇది ప్రభు అడుగుతాడు. ఇప్పుడే మన అంతరంగంలో అక్కడ మనం ఏం చెప్పబోతున్నాం అనేది ఇక్కడే తేలిపోతుందా లేదా? ఇప్పుడు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనం సిగ్గుపడని అక్కర్లేని పనివారుగా ఉండాలంటే, ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని అడిగితే, నందికొట్టు నుండి వచ్చిన విశ్వాసి నందికొట్కూరులో నీవు నా కొరకు ఎంత సాక్ష్యాన్ని ప్రకటించావు అని అడిగారు అనుకోండి, మన తల దించుకుంటామా, తల ఎత్తుకుంటామా? ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరంలా, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. రేపొద్దున ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనము ఏం చెప్తాం? ఎప్పుడు వస్తాడు ప్రభు వారు? ఎప్పుడు వస్తాడో తెలియదు కదండి. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా అన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆయన వచ్చినప్పుడు వెంటనే జరిగే కార్యం ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం.
మనం అడిగితే ఏం చెప్తాం? మనం నంది కొట్టుకురు చాలు అంతే. బొల్లారం వద్దు, మిరుతూరు వద్దు, మండలం వద్దు, బిజినేములు వద్దు, మన చుట్టూ ఉండే ఊర్లు అవి. నంది కొట్టుకురు టౌన్లో ఒక దేవుని బిడ్డగా మనం జీవిస్తూ మనము దేవుని కొరకు ఏ విధంగా సాక్షులుగా ఉన్నాం? ఇది మొదట దేవుడు మనల్ని అడుగుతాడు. రెండోది ఎక్కడ అడుగుతాడు? రెండోది ఏ ఊరు అడుగుతాడు? చుట్టూ ఊర్లు. మన చుట్టూ ఏ ఊర్లో ఇంతవరకు చెప్పాను నేను. ఇక్కడ వైపు చూస్తే మిడుతూరు ఉంది, దానికంటే ముందుగా ఏ పనగండ్లో ఉంది. ఈ వైపు పోతే తర్తూరు ఉంది, అంతకంటే రోడ్డు మీద మండలం ఉంది. ఈ వైపు పోతే ఈ ముచ్చమరి రూట్ పోతే బిజినేములు ఉంది, ఆ తర్వాత కొనజల్ ఉంది. మళ్ళీ ఈ రూట్లో పోతే ఫస్ట్ లక్ష్మాపురం ఉంది, కొంచెం ముందుకు పోతే పగిడాలు ఉంది. మన కర్నూలు రూట్లో పోతే బొల్లారం ఉంది, దాటిపోతే దామట్ల ఉంది. ఇది యూదయ ప్రాంతం, మన ప్రాంతం. ఈ ప్రాంతంలో మనం సాక్షులుగా ఉన్నామా? ఆ తర్వాత సమరయ్య. సమరయ్య అంటే ఏంటి? గార్గాపురం, బ్రాహ్మణ కొట్కూరు, ఇట పోతే బంగ్లా. అనుకున్న ఊరికి అర్థం కావడానికి దేవుడు ఇది మనల్ని అడగబోతున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఇది దేవుడు మనం ప్రశ్నిస్తాడు. ఇందులో మనల్ని ఆయన న్యాయముగా ఆలోచన చేస్తాడు మన విషయంలో. మనమేమంటామంటే నిలబడిన తర్వాత, ప్రభువా నా పరిస్థితికి తెలుసు కదా నాయన, నేను ఒక్కడిని ఇంట్లో ఉద్యోగం చేసేది, నాకు 4 పిల్లలు నాయన, పొద్దున్న లేస్తానే నేను ఊరుకులాడతా బడికి పోవాలా, లేకపోతే పలాని వ్యాపారానికి పోవాలా, నా పరిస్థితి నీకు తెలుసా అంటే, ఆడ పప్పులు ఉడకవు. ఏం పప్పులు? మనం చెప్పేటి వల్ల. ఆయన కావలసింది, నేను ఎందుకు మిమ్మల్ని రక్షించాను, ఎందుకు ఈ లోకంలో పెట్టాను మిమ్మల్ని, మీరు ఏం చేయడానికి పెట్టాను కదండి. ఇది అడుగుతాడు ప్రభువారు. అది మన దేవునికి లెక్క చెప్పాలి. చాలా సంగతులు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. రోమపత్రిక 6వ అధ్యాయం తెరవండి. రోమపత్రిక 6వ అధ్యాయం. చార్లెస్ అనే భక్తుడు వరుసగా కొన్ని సంగతులు రాశాడు. నేను దాన్ని ఆధారం చేసుకుని ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మనందరూ ఆలోచించవలసిన విషయాలు. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇప్పుడు దేవుడు మనకు ఒక విధి విధానాన్ని పెట్టాడు. మనల్ని పాపము నుండి క్షమించి మనల్ని తన పిల్లగా చేసుకొని పాపం అనేది మన మీద ఏలకుండా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు రెండవ పాయింట్గా ప్రభు మనల్ని అడగబోతున్నది ఏంటంటే, మనం ఈ లోకయాత్రలో ప్రభుని ఎరిగిన తర్వాత పాపం మన మీద ఏలిందా, లేకపోతే పాపాన్ని మనం అణిచివేస్తూ వచ్చామా? ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయ్యాం, ఎక్కడెక్కడ మనం పాస్ అయ్యాం, ఇది దేవుడు అడగబోతున్నాడు. అక్కడ మనము లేనిపోంది చెప్పడానికి లేదు. ఈడ మనుషుల ముందర ఏమన్నా ఉన్నాడా కనబడితే అంటే, నేను కదా నా లెక్కను ఎవరన్నా ఉంటారులా అంటాం. ఇప్పుడు ఈ వారం దినాల నుంచి ఆయన కాదేమో ఈయన కాదేమో ఆయన, కానీ ఆడ మాత్రం కదండి, ఆడ మాత్రం నేను కాదు అనడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా నాకు తెలుసు. మన అంతరంగానికి దేవుడు మన జీవితాన్ని ఎరగడా, మన జీవిత కార్యాలు ఎరగడా? ఇక్కడ మనము అందరినీ కళ్ళు కప్పొచ్చేమో, ఇక్కడ ఎవరు తెలియకుండా కదండి, లోలోపల రహస్యంగా కదా మనము లోకానుసారంగా పాపములు బ్రతుకుతూ ఉండొచ్చేమో. కానీ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిదీ ఆయన తీర్పులోకి తీసుకొని వస్తాడు. ప్రతిదీ ఆయన లెక్క అడుగుతాడు. ఈ మాటలు మన చెవిన పడుతుండగా మన హృదయ అంతరంగంలో భయం కలగాలి. పాపం విషయంలో మనం ఓడిపోతున్న వారుగా ఉన్నామా? సెల్ ఫోన్ల దగ్గర, టీవీల దగ్గర కదండి, సంభాషణలలో కదండి, చాటింగ్లలో, రకరకాల పరిస్థితుల్లో పాపం మన మీద ఏలుతుందా? పాపాన్ని జయించగలుగుతున్నామా? యేసుప్రభు వారు ఘోరమైన తప్పిదం చేయడానికి ప్రేరేపించబడ్డాడు. యేసుప్రభు వారు ఘోరమైన తప్పిదం చేయడానికి ప్రేరేపించబడ్డాడు. ఆ ప్రేరేపించిన వాడు కూడా ఎవరంటే, తన ఎంట 3.5 సంవత్సరాలు వెనకంబడి తిరిగినాడు. ప్రభువా 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 అన్నాడు. ఎప్పుడైతే వాడి నుంచి ఆ సలహా వచ్చిందో, ఆ శిష్యుడి నుండి,
వెంటనే ప్రభువారు ఏమన్నారు? సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. అంతే. 3.5 సంవత్సరాలు వెనకముడు ఉన్నాడండి. ప్రభు గురించి బాగా ఎరిగినవాడే. కానీ ప్రభు శిలువ కార్యము జరగకుండా అడ్డగించే ఆలోచన ఎవరి నోటి నుంచి వచ్చింది? ప్రభు వెంటనే, ఏం పేతురు అట్ట మాట్లాడు, నువ్వు అట్ట మాట్లాడకూడదు నాయనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం పేతురు, నువ్వు అట్ట మాట్లాడు, నాకు మనసులో బాధ ఉంది పేతురు, ఇట్లా నానుసుడు మాటలు మాట్లాడలే. అలాంటి పేతురును ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు. ప్రతిరోజు ఎన్నిసార్లు మన జీవితాల్లో ఆ మాట అనగలుగుతున్నాం? అపవాది శోధనను, అపవాది మన జీవితాల్లో తీసుకొస్తున్న పాపాన్ని ఎన్నిసార్లు మనం ఖండించగలుగుతున్నాం? సాతానా పో వెనక్కి అని ఎన్నిసార్లు గద్దించగలుగుతున్నాం మన జీవితాల్లో? మనం ఆలోచించుకోవాలండి. రేపొద్దున మన ప్రభువారు మనల్ని ఇది అడగబోతున్నాడు. నా బిడ్డ, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, ఈ లోకంలో ఇన్నేళ్ళు నువ్వు బ్రతికావు కదా, ఎన్నిసార్లు నువ్వు పాపాన్ని జయించావు? అప్పుడు ధైర్యంగా ప్రభుతో చెప్పగలమా? ప్రభువా, ఎన్నిసార్లు నేను జయించాను నాయన. జయించింది ఎక్కువ పాళ్ళు ఉంటుందా? ఓడిపోయింది ఎక్కువ పాళ్ళు ఉంటుందా? ఇప్పుడు ఓడిపోయింది ఎక్కువ పాళ్ళు ఉంటే మన జవాబు చెప్పడానికి ధైర్యం ఉంటుందా? గెలిచింది ఎక్కువ పాళ్ళు ఉన్నాయనుకోండి, వెంటనే ఏం చెప్పగలం? ప్రభువా, నేను గెలిచింది ఎక్కువ ఉందనే, ఓడిపోయింది మాత్రం వాస్తవేనైనా నీకు కూడా తెలుసు, కానీ లెక్కేసుకో మొత్తం గెలిచింది ఎక్కువ ఉంది. ప్రభుతో చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం రావాలంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి దాన్ని. పాపం మీద జయాన్ని పొందటం. అపవాది గర్జన సింహాలు ఎవరిని మింగుతున్నా అని వాడు తిరుగులాడుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మింగాడు మనల్ని? ఎన్నిసార్లు మింగితే ప్రభువారు ఆ సాతాను నోట్లో చేపెట్టి మనం బయటకు లాగాడో అదే విజ్ఞాపన ఆయన చేసేది. అదే మనకు స్థలం సిద్ధపరచడం ఆయన. దేవుని పిల్లలారా, మన జీవితం పవిత్రంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన ఎదుట పవిత్రంగా నిలబెట్టుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మనలో అడిగేది అదే. ఆయన స్వార్థమును ప్రకటించామా? సాక్షులుగా ఉన్నామా? రెండోదిగా, మనం ఏ రీతిగా పాపాన్ని ఏలుతున్న వారుగా ఉన్నాం? పాపం మీద అధికారం గలవారుగా ఉన్నాం? ఓడిపోయేవారుగా ఉన్నామా? అధికారం గలవారుగా ఉన్నామా? జయించేవారుగా ఉన్నామా అనే విషయాన్ని ప్రబడగబోతున్నాడు. మూడవదిగా, గలతీ పత్రిక 5:22 ఏముంది? గలతీ 5:22 ఏముందండి? ఆత్మఫలమేమనగా ప్రేమ. ప్రభువు మనల్ని ఏమడగబోతున్నాడంటే, నా కొరకు నువ్వు ఏమి ఫలించావు? ఆత్మఫలములో ఎన్ని భాగాలు? 9 భాగాలు కదండి. ఆత్మఫలములో 9 భాగాలు. 9 భాగాలు ఒకదాని లోపల ఒకటి ఉంటాయి. ఒకదాని లోపల ఒకటి ఉంటాయి. సీనోప్పల మాదిరి ఉండవు. సీనోప్పలు ఎటుంటాయి? సీనిపండు ఒప్పలు, కమలా పండు ఒప్పలు అన్నీ తోలు తీస్తే బయటకు కనపడతాయి. విశ్వాసి ఫలించే ఫలాలు అట్టుండవు. పొరలుగా ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది. పొరలుగా ఉంటాయి. చాలాసార్లు కొంతమంది చిత్రం వేసినప్పుడు ఈ పండేసి ఆత్మఫలాలు వరుసగా రాసుకుంటూ పోతుంటారు. అట్ట కాదు. మొదట ఫలములో మొదటి పొర ఏముంటుందండి? ప్రేమ. ఆ ప్రేమలో రెండో చెప్పండి, ఇక సంతోషం. మళ్ళీ సంతోషం ఒక పక్క, ప్రేమ ఒక పక్క, సమాధానం ఇట్లా ఉండదు. విశ్వాస ఫలం. ప్రభు మనలో మొట్టమొదటి చూసేది ఏంటి? ప్రేమ కలిగిన వారుగా ఉన్నామా? నాకు భార్య అంటే బల ప్రేమ అన్నా, నా పిల్లలంటే బల ప్రేమ అన్నా, అదిగా దేవుడు అడిగేది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు మీ సహోదరులను ప్రేమించండి. సహోదర ప్రేమ గురించి ప్రభు అడుగుతాడు. మన సహోదరుని ఎట్లా ప్రేమిస్తున్నాం? దేవుని నమ్మిన వారిని ఎట్లా ప్రేమిస్తున్నాం? ఉదయం లేచి నుండి రాత్రి పడేంత వరకు ఇదే జపం. నా కుటుంబం, నా సంసారం, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, అదే ఉంటుంది కొంతమందికి. కానీ తోటి సహోదరులను, సహోదర ప్రేమ దేవునికి ముఖ్యమండి. ఆత్మ ఫలాన్ని గురించి దేవుడు అడగబోతున్నాడు. చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో
మనము లోకములో మనం జీవించేటప్పుడు మన జీవితాల్లో దేవుడు ఆశిస్తున్న కారణాలుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో క్షమాపణ గురించి దేవుడు అడుగుతాడట. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో 32వ వచనంలో ఆయన మనల్ని ఏ రీతిగా క్షమించాడో మనం కూడా మన తోటి వారిని ఆ రీతిగా క్షమించగలిగామా? క్షమాపణ. క్షమించేవాడు, గుర్తుపెట్టుకోండి, క్షమించేవాడు తాను ఏ విషయంలో ఎవరిని క్షమించాడో అది ఎప్పటికీ మరలా గుర్తు చేసుకోడు. క్షమించేవాడు సంపూర్తిగా క్షమిస్తాడు. క్షమాపణ గుణం విశ్వాసుల జీవితాల్లో తప్పకుండా ఉండాలి. అందుకే పరలోక ప్రార్థనలో, ప్రభు నేర్పించిన ప్రార్థనలో దేవా ఏమన్నారు? ఏం నేర్పించాడు చెప్పండి ఒకట, చెప్పండి. క్షమాపణ అనే మాట ఎక్కడ కనబడుతుంది? అక్కడ పరలోక ప్రార్థన ఎవరికి రాదా? రాకపోతే నేర్చుకోండి, తప్పేం కాదు అది. పరలోక ప్రార్థన మనం చేయకూడదన్నా అంటే నేర్చుకోకూడదన్నా ఉందా బైబిల్లో? నేర్చుకోవాలి, కంఠస్థం. పరలోకంలో మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నెరవేరునుగాక, నాకు దయచేయము, మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమాపణ. రుణస్తులను క్షమించడం అన్ని క్షమాపణల కంటే మించిన క్షమాపణ. ఇప్పుడు బాకీనులను క్షమించాలనుకో, క్షమించగలుగుతామా? మాట గుర్తు చేస్తాం, వాట్సాప్లో పెడతాం, మళ్ళీ ఎదురైనప్పుడు చెప్తాం, ఫోన్లో మాట్లాడేటప్పుడు అన్నా మర్చిపోయినట్టున్నావే. రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. క్షమాపణ ప్రభు మన నుండి కోరుతున్నాడండి. శిష్యులు అడిగారు, ప్రభువా మేము ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళ మారుమట్టుక అన్నాడు. ప్రభు ఏమన్నాడు? 7 to the power of 70 అన్నాడు. మీరు చూడండి లేఖనాలు, 7 to the power of 70 అంటే 7ను ఎన్నిసార్లు హెచ్చించుకుని పోవాలి? 7ను 70 సార్లు హెచ్చించుకుపోవాలి. 7 ఏళ్ళు 49, 49 into 7 అయిపోయా. దాని తర్వాత దాన్ని 7తో అట్లా 70 సార్లు హెచ్చించుకుంటూ పోతే ఇన్ఫినిటీ వస్తుంది. క్యాలిక్యులేటర్ పనిచేయదు. మన క్షమాపణ అట్లా ఉండాలండి. ఇది దేవుడు అడగబోతున్నాడు. చాలా సంగతులు ఉన్నాయి, అన్నీ చెప్తే రాత్రల్లా కూర్చాల్సి వస్తుంది. ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు దేవుడు మనము ఏదైతే మన గమనములో ఉండదో అదేందులే అనుకుంటామో ప్రభు అదే అడగబోతున్నాడు. చాలాసార్లు మనకు కొన్ని విషయాలంటే లెక్కాజమలే. ఎంత బోధ చేస్తున్నా, ఎంత వాక్యాన్ని మనం వింటున్నా, ఎంత వాక్యాన్ని చదువుతున్నా కొన్ని మనము సీరియస్గా తీసుకోం. కానీ మన ప్రభు వారికి ప్రతిదీ ముఖ్యమే. ఆయన ఒక మాట మనకు చెప్పాడంటే అది మనల్ని తప్పకుండా అడుగుతాడు. ఆయన చూసి చూడనట్టు అప్పుడున్నాడు, కానీ ఇప్పుడున్నాడు. ఆయన ఎప్పుడున్నాడు? అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఆ కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉండను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి అన్న దేవుడు ఇప్పుడు చూస్తున్నట్టు ఉన్నాడు. మన తోటి విశ్వాసం మనం చూస్తున్నట్టు ఉండాలంతే. మనసార్లు తప్పులు చేస్తున్నా మనం పట్టించుకోపోవచ్చు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు వారు ప్రతి సున్నితమైన విషయాన్ని కూడా ఆయన తీర్పులోకి తీసుకొని వచ్చి అడిగిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? సరే అన్నీ అడుగుతాడు, అన్నీ చెప్తాడు. ఏం దాచిపెట్టి నీకు ఉండదు. అన్ని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు అంటే తప్పు చేస్తే కూడా, పొరపాటు చేస్తే కూడా ప్రతిఫలం ఇస్తాడు. మంచి చేస్తే ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డ చేస్తే ఫలం ఇయ్యడు. అంతేనా? ఇప్పుడు చెడ్డ చేస్తే ఖచ్చితంగా ఏముండాలా? శిక్ష ఉండాలా. మన శిక్ష ఉంటుంది, మనకు శిక్ష ఉండదని చెప్పుకున్నాం. మన చెడ్డది ఎందుకు అడగాలి? ఆయన అన్ని మంచివి అడగొచ్చు కదా.
అన్ని మంచి విషయాలు అడిగి ఇంకా చెడ్డ వల్ల నేను క్షమించను కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాలే అని మనసంగా మనల్ని అంతా నీతిమంతులుగానే మనం చూడొచ్చు కదా. మంచివైనా సరే చెడ్డవైనా సరే ఎందుకు అన్నాడు అక్కడ? చెడ్డ దానితో ఏం పని ఆయనకు? మంచి దానికే ఫలం ఇచ్చే పాట అయితే చెడ్డవి ఎందుకు? వచ్చేవారు విందాం. ఓకేనా? రైట్. తల వంచండి, ప్రార్థన లేదు. అందరూ తల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ లేఖనం దగ్గరికి వచ్చినప్పుడు మా హృదయాలు తృప్తితో నింపబడతాయి. ఒకానొక దినాన మీ ప్రియకుమారు ఎదుట మీరు నిలబడబోతున్నా. తీర్పు తీర్చడానికి మీ ప్రియకుమారునికి మీరు అధికారం ఇచ్చారు. ఎంత ఘనపరిచారు నాయన, మీకు స్తోత్రం. ఆయన ఎదుట మీరు నిలబడినప్పుడు మేము సిగ్గుపడనక్కర్లేని వారముగా ధైర్యముగా నిలబడే జీవితాన్ని ఈ లోకంలో మీరు జీవించడానికి మీరు సహాయం చేయండి. ఏ విషయాలు మా ప్రభువారు ఆ తీర్పులోనికి తీసుకురాబోతున్నాడో అనే సంగతులు కొన్ని మేము వినగలిగాం. ఆ తీర్పు తర్వాత మా పరిస్థితి ఏంటి, ఏ రీతిగా మా పరిస్థితి ఉండబోతుంది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి, ఈ సంగతులు కూడా ఎరిగిన వారముగా దేవా, మేము మా ప్రభు రాకుడు కొరకై ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా మీకు స్తోత్రం. ప్రతి వారిని పేరు పేరు వరుసను మీరు దీవించండి, ఆశీర్వదించండి. హర్షణ కొరకై ప్రార్థిస్తున్నా, సంపూర్ణంగా మీరు నెమ్మది అనుగ్రహించండి. మీ బిడ్డను మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆ రీతిగా అనారోగ్యాల చేత ఎందరైతే బిడ్డలు ఉన్నారో వారందరూ కూడా మీరు కరుణించండి, కనికరం చూపించండి. సమస్యల చేత ఎందరైతే ఉన్నారో, కుటుంబాలు నెమ్మది లేకుండా ఎందరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో ప్రశాంతత, నెమ్మది, సమాధానం, ఐక్యత, అనురాగం మీరు కలిగించండి. దేవా, తీరని సమస్యల చేత చిక్కుల్లో, హృదయ విదారకమైన పరిస్థితుల్లో, మానసికంగా వేదనలు ఎందరైతే ఉన్నారో వారిని కూడా మీరు కరుణించండి. మీరు విశ్రాంతిస్తారని వాగ్దానం చేసిన దేవుడు, మీ శరణు కోరి మీ నుండి నెమ్మది పొందడానికి మీరు సహాయం చేయండి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చే వారానికి మీ వాక్యం కొరకి మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.